ఆమదలసు నియోజకవర్గంకి వచ్చేస్తే ఆమదలసు నియోజకవర్గంలో బావమరుదుల హవా సాగుతుంది అని కొంతమంది అంటారు. దాని మీద మీ అభిప్రాయం? హవా ఎక్కడ కొనసాగుతుంది? 2009లో పోటీ చేశాం. నేను ఒక రాజకీయ పార్టీ, ఆయన ఒక రాజకీయ పార్టీ. 2009లో ఓడిపోయాం. 2014లో నేను ఒక రాజకీయ పార్టీ, ఆయన ఇంకో రాజకీయ పార్టీ. ఇద్దరం పోటీ చేసాం. మళ్ళీ మూడో కూడా ఆ రోజు కూడా ఉన్నారు కాంగ్రెస్ నుంచి. నేను గెలిచా. 2019లో మళ్ళీ పోటీ చేస్తున్నాం, ముగ్గురు 3 పార్టీల నుంచి. అందులో మళ్ళీ నేను ఓడిపోయా. హవా కొనసాగడం అంటే అర్థం ఏంటి? ఇందులో హవాలు ఏముండవండి. ఓన్లీ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేటటువంటిది సహజం. గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉండడమే ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిగా ఉండేటటువంటి కర్తవ్యం. కర్తవ్యాన్ని హవా అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు. నేను ప్రజల కోసం చేసే నా కర్తవ్యాన్ని అది ఎవరైనా ఇది హవా అనో లేకపోతే ఏదో ఇది చేస్తారని ఏమైనా పేర్లు పెట్టి మాట్లాడుకుంటే ఎటువంటి అభ్యంతరం కూడా నాకు లేదు. కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా పోరాటం, నా ఆరాటం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి అడుగు ప్రజల కోసమే చేస్తా. ప్రజల ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఎగ్జాంపులరీ పొలిటీషియన్ గా ఉండాలనుకుంటున్నా. దానికి అలా ఉండాలంటే అనేక రకాలైనగా నేను ఉండాలి, నియమ నిబద్ధతలతో ఉండాలి. అలాగే నా పనితీరు కూడా మెరుగుపరుచుకోవాలి. నేను ఒక్క నీతిగా ఉన్నానంటేనే సరిపోదు. నేను నీతిగా ఉన్నాను, ప్రజలకి దానివల్ల ఉపయోగం ఏంటి? నేను నిజాయితీగా పనిచేస్తా, ప్రజలకు దాని వనగూరేది ఏంటి? నా కార్యదక్షత వలన ప్రజలకు వనగూరుతుంది. నా పనితీరు వలన ప్రాంతానికి మంచి జరుగుతుంది. నా సమర్థత వలన ఆ నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుంది. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం నీతిగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి, నిర్భయంగా మాట్లాడాలి, సమర్థవంతంగా పనిచేసే విధానం ఉండాలి. సమర్థత లేనటువంటి రాజకీయ నాయకత్వం కూడా దానివల్ల ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి నేను ఇక్కడ ప్రజలు ఎవరైనా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఈర్ష్య అసూయ ద్వేషాలతో మాట్లాడే వాళ్ళు వీళ్ళు హవా సాగిస్తున్నారని చెప్పి అనుకుంటే అనుకోవచ్చు. కానీ అది హవా కాదు, నా కర్తవ్యం. రైట్. అండ్ తమ్మినేని సీతారాం గారు ఒక స్టేట్మెంట్ కూడా ఒకసారి పాస్ చేశారు ఒక ఇంటర్వ్యూలో. కోన రవికుమార్ గారు ఒక రౌడీ షీటరు, తన మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా అని అన్నారు అనమాట. సో ఒకవేళ ఉంటే ఆ కేసులలో ఏమయ్యాయి? 2019కి ముందు నా పైన ఏమైనా కేసులు ఉన్నాయా? ఉన్నది ఒక కేసు. ఎప్పుడు? 2001లో 1994లో ఇదే తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆమదలసు నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు అక్కడ జరిగినటువంటి ఏదో ఒక సంఘటనలో ఎవరో తమ్మినేని సీతారాం మేనల్డట అని ఎవరి పేరు చెప్పబోయి నా పేరు చెప్పి ఆ రోజు నేను ముద్దాయిగా ఉన్నా, జైలుకి కూడా వెళ్ళా. ఎవరి కోసం వెళ్ళాము ఆ రోజు? సీతారాం. ఆ రోజు ఏ పార్టీ అభ్యర్థి అయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అంటే తెలుగుదేశం పార్టీ కోసం. అక్కడ సీతారామ ఇంకోరంది కాదు. అయితే ఆ రోజు సీతారాం తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడం కోసం ఆ రోజు జైలుకి వెళ్ళామే. 9 రోజుల పాటు నేను జైల్లో ఉన్నానే. నాతో పాటుగా నా పెద్ద మేనమామ తమ్మినేని శ్యామరావు గారు చనిపోయారు, ఆయన ఉన్నారే. అలాగే ఇంకొక మా బ్రదర్స్ కూడా ఉన్నారే. మేమందరం 9 రోజుల పాటు ఉన్నాం. అంటే ఆ రోజు నేను రౌడీనా? ఆ రోజు చేసింది రౌడీని అనుకుంటే రౌడీనే. నాకేం అభ్యంతరం ఏం లేదు. ఎవరి కోసం చేశా? ప్రజల కోసం చేశా, పార్టీ కోసం పనిచేశా, పార్టీ కార్యకర్తలు రక్షించుకోవడం కోసం పనిచేశా. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేశారని, సహకరించారని ఆమదాలవలస నడిబొడ్డున ఒక వస్త్ర వ్యాపారిని ఆయన షాపులో దూరి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ధ్వంసం చేస్తా ఉంటే నిలువరించడానికి ప్రయత్నం చేశాం. దాని మీద పోలీసులు కేసు పెట్టారు. అది రౌడీజమా? వస్త్ర వ్యాపారిని వాళ్ళని పూర్తిగా దోపిడీ చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు మంచి వాళ్ళు నిలువరించి వాళ్ళని కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోసం ఆ రోజు నిలబడినటువంటి వాళ్ళం మేము రౌడీలు అనుకుంటే రౌడీనే.
తమ్మినేని సీతారాం మీద ఉంది కేసు. ఇసుక మాఫియా అయితే ఇసుక దోపిడీ చేస్తా ఉంటే ఒక ఫేక్ డివైజులు పెట్టి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఇసుక డబ్బుల్ని, ఆన్లైన్ బిల్స్ ని వీళ్ళే ఫేక్ డివైజ్ పెట్టి ఫేక్ ఇన్వాయిస్లు తీసి ఇస్తా ఉంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ప్రభుత్వ అధికారులకు అప్పచెప్పాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ రోజు కూడా ఫేక్ డివైజ్ ఎవరు తెచ్చాడు, ఎలా వినియోగించారు, ప్రభుత్వానికి చెందాల్సినటువంటి డబ్బుల్ని వీళ్ళు ఎలా ఇచ్చేసారంది ఈ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఫైనలైజ్ చేయలేదు. సీతారాం కొడుకే ఆ ఫేక్ డివైజ్ క్రియేట్ చేశాడు. అబ్బా కొడుకులు ఇద్దరైనా దోపిడీ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో మీరు ఇసుక మాఫియా అన్నారు. మీరు చెప్పండి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమదాల వలస పట్టణానికి ఒక ట్రాక్టర్ ఇసుక ధర గరిష్టంగా 800 రూపాయలు. ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు, 5,000 రూపాయలు కనీసం. అయితే మరి 800 రూపాయలు ఉన్నప్పుడు నేను ఇసుక మాఫియానైతే మరి ఈరోజు 5,000 రూపాయలు ఉన్నప్పుడు మరి తమ్మినేని సీతారాం ఏమనాలి? మీరే చెప్పండి సార్. డాన్ లేదా ఇసుక బకాసురుడు అనాలా? ఇసుక మాఫియా డాన్ అనాలనా? ఆ రోజు 800 రూపాయలు ఏంటది? ఒక ట్రాక్టర్ ఇసుక ధర, ఒక ట్రాక్టర్ లో ఇసుకను నింపడానికి ఒక కరాచీ ఒక లోడుకు తీసుకునే డబ్బులు 300 రూపాయలు. ఒక ట్రాక్టర్ అక్కడి నుంచి పోయే డీజిల్ ఎక్స్పెండిచర్స్, ఆ డ్రైవర్ బయట, ఆ ట్రాక్టర్ తాలూకు అద్దె కలుపుకుంటే 800 రూపాయలు. అలాగే మా నాగావళి నది ఏమి అప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరం, ఇప్పుడేమది 100 కిలోమీటర్ల దూరంకి వెళ్ళలేదే. లేదు వంశధార నది ఉంది, ఆంధ్రప్రదేశ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, అది ఇప్పుడేమో 100 కిలోమీటర్ల దూరం వెళ్ళలేదే. మరి ఎందుకు ధర పెరిగింది? 5,000 ఎందుకయింది? 6,000 ఎందుకయింది? కేవలం తమ్మినేని సీతారాం ఇసుక దోపిడీ వలన, జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాం ఇసుక దోపిడీ వలన అయింది. కాబట్టి ఇసుక దోపిడీ కేసులు వాళ్ళు. అండ్ తెలుగుదేశం పార్టీ గురించి చూసుకుంటే ఇప్పుడు డేర్గా చెప్తున్నారు, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే సో జనాల కష్టాలు తీరుతాయి అని అంటున్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అప్పుల్లో వెళ్ళిపోయింది. బేసిక్గా 20% అప్పులు ఉంటేనే చాలా సివియర్ అని విన్నాం. బట్ మనకు వచ్చిన ప్రకారం 40% వరకు క్రాస్ అయిందంట. సో ఈ అప్పుల్ని పూడుస్తారా, లేకపోతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా అని అంటే ఏం చెప్తారు? మీరు ఒకసారి గమనించండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి దురదృష్టమైన ఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ లేదు, 16,400 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, 132,000 కోట్ల రూపాయలు అప్పులు. ఇది వారసత్వంగా వచ్చాయి. 1,00,000 కోట్లు విలువైన చేసినటువంటి ఆస్తులు తెలంగాణలో ఉండిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తన ముఖ్యమంత్రి అయినటువంటి 2 నెలల్లోనే ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో 43% ఫిట్మెంట్ ఇచ్చాం. జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చాం. రాజధాని నిర్మాణం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి అక్కడ ఉన్నటువంటి రైతాంగం 33,000 ఎకరాల భూములు ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చారు. ఉచితంగా. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వ భూములు ఏమి అమ్మేసుకోలేదే, ప్రభుత్వ బంగ్లాలు ఏమీ అమ్మేసుకోలేదే, తనఖా పెట్టలేదే, లేదా ప్రభుత్వ భూములు ఏమి దోచుకోలేదే. జగన్మోహన్ రెడ్డి సుమారు 20-25,000 ఎకరాలు ప్రభుత్వ భూములను దోచుకుంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర నుంచి 8,400 ఎకరాలు ప్రైవేటు భూమి ప్రభుత్వానికి తీసుకొచ్చాం.